ఆకాశవాణి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ పిఎస్ ఠాగూర్ గారు, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, అజినోమోటో బయోఫార్మా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం నుంచి పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. కార్మికులు ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారు. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, నిర్మాణ రంగం నుంచి సేవారంగం వరకు ప్రతి అభివృద్ధి వెనుక వారి కష్టం, నైపుణ్యం, అంకితభావం ఉంటాయి. ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున జరుపుకునే కార్మికుల దినోత్సవం కార్మికుల హక్కులు, గౌరవం, సంక్షేమం గురించి మనకు గుర్తు చేసే ఒక ముఖ్యమైన సందర్భం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో కార్మికుల దినోత్సవం ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటూ వివిధ రంగాలలో పనిచేసే కార్మికుల నిర్వచనం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, విద్య, భద్రత, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు, ఆధునికీకరణ ప్రభావం వంటి అంశాలను సమగ్రంగా వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పరిశ్రమల హెచ్ఆర్ నిపుణులు, కార్మికుల చట్టాలు, హెచ్ఆర్ పాలసీలు, పరిశ్రమల నిర్వహణ విధానాలపై నైపుణ్యం కలిగి ఉన్న నిపుణులలో ఒకరైన డాక్టర్ పిఎస్ ఠాగూర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. శ్రోతలకు నమస్కారం. సార్, కార్యక్రమంలో ముందుగా ఈరోజు మనం జరుపుకుంటున్న యొక్క కార్మికుల దినోత్సవం యొక్క ప్రాధాన్యతతో పాటు మే డే అంటే మే 1న ఇదే రోజున మనం ఎందుకని ఈ యొక్క కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటామంటారు? మే 1వ తేదీన జరుపుకునే మేడే నేడు ప్రధానంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రసిద్ధి చెందిందండి. ఇది కార్మిక వర్గం యొక్క హక్కులు, కృషి మరియు వివిధ పోరాటాలను గౌరవిస్తుంది. చారిత్రాత్మకంగా ఇది ఒక పురాతనమైన యూరోపియన్ వసంతాల పండుగగా చెప్పుకుంటారు. మే పోల్ చుట్టూ డాన్స్, నృత్యం చేయడం ద్వారా మే క్వీన్ కు పట్టాభిషేకం చేయడం వంటి సంప్రదాయాలతో వేసవికి స్వాగతం పలుకుతారు. మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, లేబర్ డే 19వ శతాబ్దంలో చివరిలో ప్రారంభమై ఈ దినోత్సవం 8 గంటల పని దినం కోసం ఎంతో పోరాటాలు చేసి దాన్ని సంపాదించుకొని దాన్ని స్మృతించుకునే దినంగా అందరూ కూడా గుర్తుంచుకుంటారు. ఇది చికాగోలో మొట్టమొదటిసారిగా 1886 హే మార్కెట్ సంఘటన ప్రస్తావిస్తూ 66 పైగా దేశాలకు ఇది ప్రభుత్వ సెలవు దినముగా ప్రకటించడం అయింది. సాంప్రదాయ వసంత పండుగ చారిత్రాత్మకంగా వేసవి మొదటి రోజున సూచిస్తుంది. సంతానోత్పత్తి మరియు ఋతువుల మార్పును జరుపుకోవడానికి తరచూ ఉత్సవాలను, పాటలను మరియు నృత్యాలతో, డాన్సులతో దీన్ని జరుపుకుంటారు. సాంస్కృతిక సంప్రదాయాలైన మేపోల్ చుట్టూ నృత్యం చేయడం, హౌసెస్ ని పూలతో అలంకరించడం మరియు వసంతకాలపు పూలదండలు మరియు తయారు చేయడం వంటి ప్రసిద్ధ కార్యక్రమాలు మేడే సందర్భంగా జరుపుకుంటారు. మేడే సెలవు దినం అనేది ప్రపంచ పదం, కానీ దీని యొక్క వివరణ చూసినట్టయితే ఎయిడర్ నుండి వచ్చిన అంతర్జాతీయ పదానికి సంకేతమే మేడేగా భిన్నమైంది. ఇది మేడేకి ఉన్న ప్రాధాన్యం. అందరికీ కూడా, కార్మికులందరికీ, కార్మిక సోదరులందరికీ కూడా నా తరఫు నుంచి, ఆకాశవాణి తరఫు నుంచి మేడే శుభాకాంక్షలు. సార్, ఏ ఏ రంగాల్లో పనిచేసే వ్యక్తులని మనం కార్మికులు అని అంటాం? సాధారణంగా కార్మికులు అనే పిలువబడేవారు ఎక్సెప్ట్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన లేదా నిర్వహణ విధులు కాకుండా ఉన్నవాళ్ళు, ప్రధానంగా శారీరక శ్రమ లేదా స్కిల్డ్ సాంకేతిక శ్రమలో నిమగ్నమై ఉన్న వాళ్ళని మామూలుగా దీన్ని కార్మికులుగా పిలుస్తుంటాం. కార్మికులందరూ ఉద్యోగులే అయినప్పటికీ చట్టపరమైన లేదా పారిశ్రామిక సందర్భాల్లో ఉద్యోగులందరినీ కార్మికులుగా వర్గీకరించరు. ఏ రంగాల్లో కార్మికులుగా పిలుస్తారో మనం ఒకసారి వివరించుకుందాం. ఒకటి తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఫ్యాక్టరీలు, అసెంబ్లీ లైన్లు లేదా ఉత్పత్తి ప్లాంట్లలో పనిచేసే ఉద్యోగులు. సేవా రంగం, సర్వీస్ సెక్టార్, చెత్త సేకరణ, రోడ్లు, మరమ్మతులు, భవన నిర్మాణము, నిర్వహణ వంటి పనుల్లో లేదా ఎటువంటి సేవా పనుల్లో చేసే సేవా సిబ్బందిగా ఉండే ఉద్యోగులు. వ్యవసాయ రంగం, రైతులు, తోట పనివారు, తోటల్లో పనిచేసేవారు, భూమిపై పనిచేసేవారు, వివిధ రంగ కార్మికులు. అసంఘటిత రంగం, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, భారతదేశంలో గృహ ఆధారిత కార్మికుల నుండి, దట్ ఈస్ డొమెస్టిక్ వర్కర్స్ నుండి, వీధి చట్టపరమైన నిర్వచనం ఫ్యాక్టరీలు మరియు పారిశ్రామిక సందర్భంగా 1948 ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఈ తయారీ ప్రక్రియలో ఉండే ప్రత్యక్షంగా గాని, ఒక ఏజెన్సీ ద్వారా గాని, వేతనంతో గాని, వేతనం లేకుండా గాని పనిచేసే వారిని అందరినీ కూడా కార్మికులుగా నిర్వర్తించారు. ఎవరిని దీంట్లో తీసుకోబడినది లేదా చేర్చబడినది. నైపుణ్యం కలిగిన వారు అంటే స్కిల్డ్ వర్కర్స్, పాక్షిక నైపుణ్యం కలిగిన వారు సెమీ స్కిల్డ్ వర్కర్స్, అండ్ నైపుణ్యం లేని వారు అన్స్కిల్డ్ వర్కర్స్. శారీరక శ్రమ చేసేవారు, ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు, సాంకేతిక లేదా గుమాస్తా కార్మికులు, క్లర్క్స్, వీరందరినీ కూడా ఇందులో చేర్చబడింది. దీని నుండి
ఎగ్జంప్షన్ లేదా ఎక్సెప్షన్ ఎవరికి ఉంది? సాయుధ దళ సభ్యులు, దట్ ఈస్ డిఫెన్స్ పీపుల్, నిర్వాహక సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ పీపుల్, అండ్ నిర్దిష్ట పరిమితికి మించి సంపాదించే పర్యవేక్షకులు, సూపర్వైజర్స్, దట్ ఈస్ మోర్ దాన్ 18,000 రూపీస్, 18,000 రూపాయలు పైబడిన వారందరూ కూడా దీని నుంచి మినహాయింపడతారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం అమలు చేస్తూ ఉన్న ముఖ్యమైన సంక్షేమ పథకాలు ఏమిటి? వాటి వివరాలు తెలియజేస్తారా? ఆంధ్రప్రదేశ్, ఏపీ ప్రభుత్వం వ్యవస్థీకృత, అసంఘటిత మరియు నిర్మాణ రంగ కార్మికుల కోసం ప్రత్యేకంగా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ కార్మికులు కార్మిక శక్తి యొక్క సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ మరియు అభ్యున్నతిని సాధించడానికి ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, బీమా, ఇన్సూరెన్స్, వైద్య సంరక్షణ, మెడికల్ ఎయిడ్ మరియు విద్య, ఎడ్యుకేషన్ అన్నిటికీ కూడా వీళ్ళు మద్దతునిస్తున్నారు. నిర్వహణ మరియు భవన కార్మికుల కోసం కొన్ని పథకాలు ఉన్నాయి. వాటిలో ఏ విధంగా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్ భవన మరియు నిర్వహణ కార్మికుల సంక్షేమ బోర్డు చే నిర్వహించబడే ఈ పథకాలు నిర్మాణ రంగంలో ప్రతి కార్మికుడికి ఉద్దేశించి వారు నమోదు చేసుకున్న వారికి అనువర్తిస్తాయి. వీటిలో ప్రస్తుతం ప్రసూతి ప్రయోజనం, దట్ ఈస్ డెలివరీ టైం ఏదైనా ఉన్నట్టయితే వారికి ఎలాగా. మహిళా కార్మికులకు సుమారు 20,000 రూపాయల ఆర్థిక సహాయం 2 పిల్లల వరకు పరిమితి వరకు ఇవ్వడం జరుగుతుంది. వివాహ సమయం, మ్యారేజ్ టైం, మహిళా కార్మికులకు లేదా నమోదిత కార్మికుని కుమార్తెకు 20,000 బహుమతి గ్రాంట్ ఒక కుమార్తెకు మాత్రమే పరిమితమై ఇవ్వబడుతుంది. విద్య మరియు స్కాలర్షిప్లు, సాంకేతిక కోర్సులు అంటే టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న కార్మికుల పిల్లలకు 5,000 నుండి 10,000 రూపాయల వరకు మరియు దివ్యాంగుల పిల్లలకు 10,000 రూపాయల వరకు మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వబడతాయి. వైద్య సహాయం మరియు అనారోగ్యాలు, దీర్ఘకాలిక వ్యాధులతో, దట్ ఈస్ లాంగ్ టర్మ్ డిసీజెస్, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాన్సర్ గానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, మూత్రపిండాల వ్యాధులు కానీ, పక్షవాతం, పెరాలసిస్ కానీ బాధపడుతున్న కార్మికులకు లేదా వారిపై ఆధారపడిన వారికి 50,000 రూపాయల వరకు సహాయం అందబడుతుంది. సామాజిక భద్రత మరియు బీమా పథకాలు, సోషల్ సెక్యూరిటీ అండ్ ఇన్సూరెన్స్, ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం లేదా వైకల్యం ఉన్నట్టయితే కనుక ఇటువంటి వాటికి ప్రభుత్వ మద్దతు గల సామాజిక భద్రతా పథకాల ద్వారా నమోదిత కార్మికులకు ప్రభుత్వ మరణం లేదా పూర్తి వైకల్యం సంబంధించినప్పుడు 5 లక్షల రూపాయల వరకు మరియు సహజ మరణం, న్యాచురల్ డెత్ కు 30,000 రూపాయలకు వీరందరూ పొందుతారు. అలాగే అవయం కోల్పోయినా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా వారికి కూడా దీంట్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వబడుతుంది. నమోదు కాని కార్మికులకు కూడా దీనికి ఉపశమనం ఉంది. వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలండి. రిజిస్టర్ చేసుకోకపోయినప్పటికీ కూడా నిర్మాణ స్థలాల్లో ప్రమాదం సంభవించి మరణించిన కార్మికుని కుటుంబాలకు ఒక ప్రత్యేక నిబంధన ద్వారా 50,000 రూపాయలు మరియు శాశ్వత అంగవైకల్యానికి 20,000 రూపాయల వరకు మంజూరు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఇంకా ఉన్నాయండి. ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలు ఉన్నాయి. నమోదిత కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, ఏదైతే రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ మరియు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, దుకాణాలు, సంస్థలకు వర్తించే ఏపీ కార్మిక సంక్షేమ నిధి, ఏపీ లేబర్ వెల్ఫేర్ ఫండ్ కింద ఏవేవి ఇస్తున్నారో తెలుసుకుందామండి. అంత్యక్రియలు, మనకేంటంటే మరణించిన కార్మిక నామినీకి అందరికీ కూడా 10,000 రూపాయలు అంత్యక్రియలకు ఇస్తారు క్రిమేషన్ టైంలో. అదే విధంగా కుటుంబ నియంత్రణకు, ఫ్యామిలీ ప్లానింగ్ కు 5,000 రూపాయల వరకు జీవిత భాగస్వామికి కానీ ఉద్యోగం కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్ స్కిల్లింగ్ ద వర్క్ ఫోర్స్, నైపుణ్యాన్ని పెంచుకోవటానికి 15 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేసిన వారికి కొన్ని టూల్ కిట్లు, కొంత స్టైఫండ్ కూడా అందజేయబడుతుంది. సాధారణంగా సామాజిక సంక్షేమం, పెన్షన్ పథకాలు ఇవి సోషల్ యాక్టివిటీ కింద కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందండి. వీటిలో అంటే వృద్ధులు గాని, దట్ ఈస్ ఓల్డ్ ఏజ్ పీపుల్, వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి, చేనేత కార్మికులకు, కల్లు గీత కార్మికులకు, దివ్యాంగులకు ఆర్థిక సహాయం అందించే ఒక కన్సాలిడేటెడ్ ప్రోగ్రామ్ కింద అది సోషల్ సెక్యూరిటీ కింద ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా నెలవారీ పెన్షన్ గా అందించడం జరుగుతుంది. ఒక వృద్ధాప్యంలో ఉన్న మరియు బలహీన వర్గాలకైతే ఒక భద్రతా వలయాన్ని ఇది ఇస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తోందండి. నేత కార్మికుల సంక్షేమం తీసుకున్నట్టయితే కనుక వీవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పవర్ లూమ్ నేత వర్గాలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే ఉచిత విద్యుత్ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. ఈ పథకాల గురించి గాని, వీటి యొక్క ప్రమాణాల గురించి గాని, ప్రయోజనాల యొక్క మొత్తాలు గాని ఎప్పటికప్పుడు సవరణలు జరుగుతుంటాయండి. వాటిని కార్మికులు వాటిని సరిచూసుకొని దరఖాస్తు చేసుకొని వాటికి ఆథరైజ్డ్ వెబ్సైట్, దట్ ఈస్ అధికారిక ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ వెబ్సైట్ ను లేదా సమీపంలో మీ సేవా కేంద్రాన్ని సందర్శించినట్లయితే వీటి యొక్క వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయని మీకు తెలియజేయడం అయింది.
సార్, ఇంతవరకు మనం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అమలు చేస్తున్న కార్మికుల సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను విన్నాం కదా సార్. ఇప్పుడు అసంఘటిత రంగం కార్మికుల కోసం ప్రత్యేక పథకాలు ఏమన్నా ఉన్నాయంటారా? భారత ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ కు, అసంఘటిత కార్మికులకు ఒక సమగ్ర సామాజిక భద్రతను అందించడానికి ప్రయత్నించిందండి. దీంతో ఏంటంటే హామీతో కూడిన పెన్షన్లు, జీవిత మరియు వైకల్య బీమా మరియు జీవనోపాధి, వీటితో ప్రయోజనాలతో కూడిన వాటిని పొందడానికి ఈ శ్రమ పోర్టల్ అని ఒక కేంద్రీకృతమైన డేటాబేస్, సెంట్రలైజ్డ్ డేటాబేస్ ను ఉపయోగించుకోవడానికి కార్మికులకు తీయటం జరిగిందండి. దీంట్లో ఏంటంటే అసంఘటిత రంగానికి సంబంధించి ప్రధాన సంక్షేమ పథకాల్లో ఏవేవి ఉన్నాయన్నట్టయితే వృద్ధాప్య రక్షణ, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ PMSYM. దీంట్లో నెలకు 15,000 లేదా అంతకంటే తక్కువ సంపాదించే వారికి 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల కార్మికుల కోసం ఒక స్వచ్ఛంద వాటా ఆధారిత పెన్షన్ పథకం. అంటే ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ అండి. ఇది ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయలు పెన్షన్ గ్యారంటీగా, హామీగా ఇవ్వడం జరుగుతుందండి. విరాళాలు, సబ్స్క్రిప్షన్ ఏం కట్టాలి? లబ్ధిదారులు వాళ్ళ యొక్క ఎంట్రీ ఏజ్, ప్రవేశ వయసు నుంచి నామమాత్ర మొత్తాన్ని, వెరీ నామినల్ అమౌంట్ 55 రూపాయల నుండి 200 రూపాయల వరకు చెల్లించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా సమానమైన మొత్తాన్ని దానికి జమ చేస్తుందండి. వీటిలోకి వచ్చేటప్పుడు ఏంటంటే నెక్స్ట్ జీవిత మరియు వైకల్య బీమా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన PMJJBY. ఏ కారణం చేతనైనా మరణం సంభవించినప్పుడు వారు ప్రతి సంవత్సరం 436 రూపాయలతో ప్రీమియంతో పే చేసే వాటితో 2 లక్షల రూపాయల బీమా కవరేజ్ ని ఇవ్వడం జరుగుతుందండి. దీని ద్వారా కాకుండా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ఇది PMSBY. సంబడి యాక్సిడెంట్ ఏదైనా జరిగినట్లయితే, ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత సంపూర్ణ అంగవైకల్యం అంటే పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ అండి, వారికి కూడా 2 లక్షల రూపాయలు. పాక్షిక అంగవైకల్యం, పార్షియల్ డిజబిలిటీ వారికి కూడా 1 లక్ష రూపాయలు ప్రమాద బీమా కవరేజ్ చేసి వారికి 20 రూపాయల వార్షిక ప్రీమియం, దట్ ఈస్ 20 రూపాయల సబ్స్క్రిప్షన్ అంటే చాలా తక్కువ అండి, దాంతో ప్రీమియాన్ని అందిస్తోందండి. ఇది కాకుండా జీవనోపాధి మరియు వ్యాపార మద్దతు, కొన్ని చిన్న చిన్న వ్యాపారాలకు ఏ విధంగా చేస్తుందో కూడా తెలుసుకుందాం. PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, PM స్వనిధి అని పేరండి. వీధి వ్యాపారస్తులకు వాటిని ఒకసారి ఆపి మళ్ళీ పునఃప్రారంభించడానికి కానీ, వాటిని ఎక్స్పాన్షన్, విస్తరించుకోవడానికి కానీ ఎటువంటి అవసరం లేకుండా లేదా ఎటువంటి హామీ లేకుండా వారికి 10,000 రూపాయల వరకు ఇచ్చి దాన్ని 50,000 రూపాయల వరకు పెంచేందుకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలను కూడా ఇవ్వడానికి ఈ యొక్క స్వనిధి పనికొస్తుందండి. ఇతర రంగాల వారి సంక్షేమ బోర్డులు కూడా వీటితో పాటు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే వాటిలో కేంద్ర పథకాలతో పాటు ఉదాహరణకు నిర్మాణ కార్మికులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులు మరియు మత్స్య కార్మికులు, ఫిషర్మెన్స్, వివిధ రాష్ట్ర నిర్దిష్ట సంక్షేమ పథకాలు అంటే డిఫరెంట్ సంక్షేమ బోర్డులు అండి. వీటన్నిటి వెల్ఫేర్ బోర్డ్స్ అన్ని ఉన్నాయి. వాటిలో ఏమేమి ఇస్తారన్నట్టయితే కనుక మెటర్నిటీ బెనిఫిట్, ప్రసూతి ప్రయోజనాలు, పిల్లల కోసం విద్యా స్కాలర్షిప్లు, గృహ మరియు నైపుణ్య అభివృద్ధి సహాయం, అంత్యక్రియలకు సహాయం. వీటి ప్రయోజనాలు ఎలా పొందొచ్చు అంటే వీధి వ్యాపారులు కానీ, గృహ కార్మికులు, డొమెస్టిక్ వర్కర్స్ కానీ, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అండి, అంటే మన స్విగ్గీ, జొమాటో వీటిలో ఉండే వారందరికీ కూడా, అలాగే వ్యవసాయ కార్మికులు, అగ్రికల్చర్ లేబరర్కి, అసంఘటిత కార్మికులకు అందరికి కూడా ఈ శ్రమ పోర్టల్లో eShrama.gov.in లో నమోదు చేసుకోవాలండి. నమోదు చేసేటప్పుడు మన దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దాన్ని ఆధార్ కార్డ్ తో లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ కూడా వారికి ఇవ్వాల్సి ఉంటుంది. దాని ద్వారా డైరెక్ట్ గా మన అకౌంట్ కి ఈ ప్రయోజనాలని మనకు పంపిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుందండి. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకొక పథకం ఏంటంటే అటల్ పెన్షన్ యోజన. దీంట్లో ఏంటంటే మరొక ప్రయోజనం ఏంటంటే ఆయుష్మాన్ భారత్, PMJAY. ఈ రెండింటికి కూడా తీసుకున్నట్టయితే కనుక 18 నుంచి 40 సంవత్సరాల వరకు భారతీయ పౌరులు ఎవరైనా తీసుకోవచ్చు. 60 ఏళ్ళు నిండిన వారందరికీ కూడా వాడు చేసే ప్లాన్ ని బట్టి 1000 రూపాయలు మినిమం పెన్షన్, 5,000 రూపాయలు గ్యారంటీడ్ పెన్షన్ ఒకటి అవుతుందండి. అదే కనుక ఆఫ్టర్ డెత్ చందాదారుడు మన్నిస్తే కనుక జీవిత భాగస్వామికి, వాళ్ళ యొక్క పార్ట్నర్ కి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. లేదా నామినీ ఉన్నారు, వారికి కార్పస్ ఎంత ఉందో ఆ ఫండ్ మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాకుండా ఆయుష్మాన్ భారతంలో కూడా తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటి 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుందండి. ఇది ఎక్కడైనా ఎంపానల్డ్ హాస్పిటల్స్, మనం ఏదైతే నార్మల్ గా మనం మెడిక్లెయిమ్ పాలసీలు మనం తీసుకుంటాం అదే విధంగా అటువంటి సహాయాన్ని అందించడానికి ఈ పథకాన్ని నిర్వర్తించారండి. అదే విధంగా 2011 సామాజిక ఆర్థిక కులగణన SECC ఆధారంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పేద బలహీన వర్గాలకు ఈ పథకం వర్తిస్తుందండి. ఈ పూర్తి
వివరాలు తెలుసుకోవాలన్నట్టయితే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ ని కానీ, అలాగే ఆయుష్మాన్ భారత్ గురించి మీ యొక్క దగ్గరలో ఉన్న సేవా కేంద్రాలు సిఎస్సి ద్వారా గానీ, ఆసుపత్రుల్లో గానీ, లేదా ఆరోగ్య మిత్రులను గానీ మీరు సంప్రదించినట్లయితే ఈ వివరాలు మీకు తెలుస్తాయని చెప్పి తెలియజేయడం అయిందండి. సార్ మీరిందాక ప్రస్తావించారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి అని చెప్పి. మరి సార్ దీని ద్వారా ఎలాంటి సౌకర్యాలు అందించబడుతూ ఉన్నాయి కార్మికులకు? దీంట్లో తీసుకున్నట్టయితే ఏంటంటే నిర్మాణ కార్మికులు అంటామండి సంక్షేమ బోర్డు APBOCWWB అంటారండి. ఇదేంటంటే నిర్మాణ కార్మికుల కోసం అనేక సామాజిక భద్రత, బీమా, దట్ ఇస్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అది ఆర్థిక సహాయ పథకాలను కూడా నిర్దిష్ట అర్హత ప్రమాణాలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ కూడా దరఖాస్తు చేసినట్టయితే వారందరికీ కూడా నేరుగా వస్తాయని చెప్పి తెలియజేయడం అవుతుందండి. దీంట్లో ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ₹1,00,000 పని ప్రదేశంలో గాని మరి ఎక్కడైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న నమోదిత అయిన కార్మికులకు లేదా వారి నామినీకి ₹1,00,000 చెల్లించబడుతుందండి. సహజ మరణం, నేచురల్ డెత్, వాటిలో కూడా ₹50,000 సహజ మరణం సంభవించినప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న కార్మికులు ఉన్నారో వారికి 50,000 చెల్లించడం పడుతుందండి. అంత్యక్రియలకు యాక్చువల్ బేసిస్ మీద ఎంత అవుతాయి అంత కూడా ఇవ్వడానికి ముందుకు వస్తుందండి. అదే విధంగా మెటర్నిటీ బెనిఫిట్, ప్రసూతి ప్రయోజనం తీసుకున్నట్టయితే ₹20,000 వరకు. దీంట్లో ఏంటంటే సంస్థాగత ప్రసవాలకు మొదటి 2 సజీవ జననాలు అంటే ఎవరైతే లైవ్ బర్త్ ఇస్తారో ఫస్ట్ వాళ్ళకి కూడా ఇస్తుంది. అదేవిధంగా మహిళా కార్మికులకు, పురుషులకు, భార్యలకు మరియు వారి కుమార్తెలకు కూడా ప్రసూతి ప్రయోజనం అందించడానికి ఈ పథకం ఉందండి. వివాహ బహుమతి ₹20,000 వరకు కార్మికునికి కానీ, వారి యొక్క సొంత వివాహానికి కానీ, వారి యొక్క కుమార్తెల వివాహానికి కానీ గరిష్టంగా 2 కుమార్తెలకు పరిమితం చేయబడి 20,000 అందజేయబడుతుందండి. నమోదు కాని కార్మికులకు కూడా ₹50,000 వరకు ప్రమాదవశాత్తు మరణాలు, పాక్షిక, శాశ్వత వైకల్యాలు కలిగినట్టయితే వారికి అందజేయబడుతుందండి. టూల్ కిట్లు సరఫరా చేసేటానికి ₹2,000 వరకు రాతి పని, ప్లంబింగ్ గానీ ఇటువంటి చేనేత కార్మికులకు కూడా అందజేయబడుతుందండి. వైకల్య సహాయం అంటే ప్రమాద కారణంగా ఏదైనా పాక్షికంగా గానీ, శాశ్వతంగా గానీ అంగవైకల్యం కలిగినట్టయితే ₹20,000 వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రయోజనాలు పొందడానికి ముఖ్యమైన షరతులు ఏంటంటే అండి, వాట్ ఆర్ ద కండిషన్స్ ఆర్ లైఫ్ మెంబర్షిప్ కలిగి ఉండాలి. సంఘటన జరిగిన సమయంలో పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కార్మికుడు తప్పనిసరిగా క్రియాశీలక రిజిస్ట్రేషన్ కార్డు, లైఫ్ మెంబర్షిప్ కార్డు పొంది ఉండాలండి. కాల పరిమితులు, టైం పీరియడ్ ఏంటంటే సంఘటన జరిగిన 6 నెలల నుండి 1 year లోపు వివాహం లేదా ప్రసూతి లేదా మరణం జరిగినట్టయితే ఈ క్లెయిమ్ ని వాళ్ళు ఎలిజిబుల్ క్లెయిమ్ గా తీసుకుంటారండి. ప్రత్యక్ష ప్రయోజనాలు బదిలీ, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కూడా కార్మికులకు అందజేస్తారు, నామినీకి కూడా అందజేస్తారని చెప్పి ధృవీకరించబడిన బ్యాంక్ అకౌంట్ లో నేరుగా బదిలీ చేయబడతారని చెప్పి తెలియజేయబడిందండి. సరే మహిళా కార్మికుల కోసం ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ 2025-26లో తీసుకున్నట్టయితే కనుక మహిళల గురించి ప్రత్యేక వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తీసుకొచ్చారండి. ఐటీ జీసీసీ పాలసీ 4.0 మహిళా శ్రామిక పార్ట్నర్షిప్ ని ప్రోత్సహించేందుకు ఎంకరేజ్ చేయడానికి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ GCC రంగాలను భారీ స్థాయిలో వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను ప్రోత్సహిస్తున్నాయండి. ఇవి మీకు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడు హైదరాబాద్ గానీ అన్ని మెట్రో నగరాల్లో చాలా వస్తున్నాయండి. ఇవన్నీ కూడాను ఈ రోజు నేను తీసుకున్నట్టయితే విశాఖపట్నంలో కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కూడా ఆవిర్భవిస్తున్నాయండి. ఇక్కడ కూడాను గ్రామీణ అనుసంధానం తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఆ ట్రావెల్ లో వాళ్ళు ఉండే ఛాలెంజెస్ ని తగ్గించడానికి మరియు అస్తమానం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించి వాటి వలన ఎన్నో కాలుష్యానికి కారకం అవ్వకుండా ఉండటానికి వాటికి కూడా ఏంటంటే దగ్గరలో ఒక పని ప్రదేశాన్ని క్రియేట్ చేసి ఆ పని ప్రదేశంలో కూడా పనిచేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చును అని అటువంటి వాటికి కూడా చేయటానికి ముందుకు వస్తుందండి ప్రభుత్వం. అదే విధంగా రాత్రి షిఫ్ట్ అలవెన్స్లని క్రియేట్ తీసుకొస్తుందండి. ఎలాగైనా రాత్రి పని చేయవలసింది అన్నది 24/7 ఉన్న కంపెనీలు అందరూ కూడా చేయవలసి వస్తుంది. వాటిలో ఫ్యాక్టరీలో పనిచేయాలంటే మహిళలు ఇప్పటిదాకా ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దాకా పనిచేస్తున్నారు. కొన్ని ఫ్యాక్టరీల్లో మాత్రమే రాత్రి 7 నుంచి ఉదయం 7 దాకా ఉంది. కొత్త లేబర్ కోడ్స్ నిబంధన వచ్చిన తర్వాత అందరికీ కూడా పని గంటలు రాత్రి పూట కూడా సాయంత్రం 7 గంటల నుండి మరియు ఉదయం 7 గంటలకు కూడా మహిళలను నియమించడానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయండి. ఇప్పుడు భద్రతా అవసరాలను తీసుకున్నట్టయితే కనుక యజమానులు దట్ మీన్స్ మేనేజ్మెంట్ ఉద్యోగి ఇంటి దగ్గర నుంచి కార్యాలయానికి ఆఫీస్ కానీ ప్లాంట్ కానీ వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేయాలండి. పని ప్రదేశాల్లో ఏదైతే వర్క్ ఎన్విరాన్మెంట్ ఉందో అక్కడ లైటింగ్ బాగా ఉండాలి. అదే విధంగా విశ్రాంతి గదులు, రెస్ట్ రూమ్స్ కానీ శిశు సంరక్షణ గదులు, మన బేబీ కేర్ యూనిట్స్ గానీ అన్ని ఉండాలి. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ 2030కి అనుగుణంగా ఉండేటట్టుగా
అన్ని వసతులు కల్పించాలండి. ఓవర్ టైమ్ ను కూడా ఇప్పుడు పెంచారండి. మహిళలు ప్రతి 3 నెలలకు కూడా 144 గంటల వరకు ఓవర్ టైం చేయొచ్చు. దానికి విధంగా నిబంధనలు కూడా సడలించడం జరిగిందండి. ఆర్థిక సాధికారత కాంట్రాక్ట్ మరియు రిజర్వేషన్ ని కూడా ఇది ఒక పథకాన్ని తీసుకొచ్చారండి మహిళలకు. ఏదైతే 50% రిజర్వేషన్ మిగిలిన వాటికి ఎలా అనువర్తిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ నామినేషన్ ద్వారా ఇచ్చే పనులు ఏవైతే ఉన్నాయో, సేవా కాంట్రాక్టుల ద్వారా ఇచ్చే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సేవా కాంట్రాక్టుల మహిళల చట్టం ప్రకారము 2019 ప్రకారం నామినేటెడ్ పనులకు సేవా కాంట్రాక్టులకు మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తోందండి. సబ్సిడీ మరియు లోన్స్ మహిళా పారిశ్రామికవేత్తలకు 5% ఎస్సీ ఎస్టీ ప్రోత్సాహకాన్ని మరియు 5 years పాటు 5 ఏళ్ల పాటు యూనిట్ కు ₹1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందండి. డ్వాక్రా మహిళలు తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి మరియు స్వయం సహాయక బృందాలు SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు రుణాలను అందించడానికి మరియు మహిళా రైడర్ల గురించి 1000 ఎలక్ట్రిక్ వాహనాలను కూడా MOU కుదిర్చి వాటిని కూడా అందజేయడానికి ముందుకు వస్తోందండి. అదే విధంగా స్వయం ఉపాధిపై దృష్టి పెట్టి ర్యాపిడో డ్రైవింగ్ లో 10,000 మందికి మహిళలకు, తృప్తి హోటళ్లు వాటి ద్వారా 4,000 మందికి పార్ట్నర్షిప్ బేసిస్ మీద ముందుకు తీసుకొస్తున్నారండి. సంక్షేమ పథకాల్లోకి ప్రత్యేక సెలవులు తీసుకున్నట్టయితే కనుక కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా 5 days ఎడిషనల్ హాలిడేస్ 5 రోజులు అదనపు సాధారణ సెలవు దినాలుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ప్రత్యేక వైద్య సెలవులు తీసుకున్నట్టయితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు హిస్టెక్టమీ ఆపరేషన్ చేసుకున్నట్టయితే కనుక వారికి 45 రోజుల వరకు ప్రత్యేక సెలవులు వాళ్ళు పొందవచ్చు. ఉద్యోగుల వసతి గృహాలు వాళ్ళు ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటారో వారందరికీ కూడా శిశు సంక్షేమ శాఖ తక్కువ ఆదాయ వర్గాలందరికీ కూడా సురక్షితమైన వసతిని కల్పిస్తున్నారండి. వీరందరికీ కూడా భద్రతా చర్యలు పోలీస్ స్టేషన్ లో మహిళా సహాయక బృందాలు ఉన్నాయండి. మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఇతర కీలక విధానాల్లో తీసుకున్నట్టయితే 40% MSME పెట్టుబడులను మహిళలకు చేయించాలని లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తోందండి. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 55,000 మందికి గ్రాట్యుటీ ప్రయోజనాలను కూడా ప్రకటించారండి. కార్మికుల యొక్క ఫిర్యాదులు వీటిని ఎలా తీసుకోవచ్చు, వాటిని ఎలాగంటే 1100కు డైల్ చేయొచ్చు, లేదా వాళ్ళ యొక్క వివాదాలను గాని వాళ్ళ యొక్క సోషల్ సెక్యూరిటీ గురించి కానీ కార్మిక శాఖను డైరెక్ట్ గా మాట్లాడొచ్చండి. స్టేట్ గ్రీవెన్స్ సెల్ యొక్క నంబరే 1100 డైల్ చేయవలసిందిగా కోరడం ఏందండి. స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ హెల్ప్ డెస్క్ తీసుకున్నట్టయితే 086625788823 086625788823 సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సౌకర్యం ఉంటుందండి. ఈమెయిల్ ద్వారా కూడా మీరు వారిని లేబర్ డిపార్ట్మెంట్ రీచ్ అవ్వచ్చు. labor.helpdesk@ap.gov.in labor.helpdesk@ap.gov.in కు ఈమెయిల్ ను కూడా పంపవచ్చునండి. సార్, ఆధునికీకరణ మరియు ఆటోమేషన్ వల్ల కార్మిక రంగంలో వస్తున్న మార్పులపై ప్రభుత్వ దృష్టికోణం ఏమిటంటారు? ఈ మార్పులకు అనుగుణంగా కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏ విధానాలు అనుసరిస్తూ ఉన్నారు? భారత ప్రభుత్వం కార్మిక రంగంలో ఆధునీకరణ మరియు ఆటోమేషన్ కి ప్రాథమికంగా డిజిటల్ ఫస్ట్ అందండి. దాని ప్రకారం ఏంటంటే లిబరలైజేషన్ విధానాన్ని తీసుకొస్తుంది. అది నిబంధనలను సరళీకృతం చేయడం. దాంట్లో ఏంటంటే నియంత్రణ వాతావరణం అంటే కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ నుంచి లిబరలైజేషన్ అంటే సరళీకృతం చేయడానికి అన్ని విధాలుగా తీసుకురావడాన్ని ఎలా వస్తుంది అన్న దానికి అసంఘటిత గిగ్ కార్మికులను సామాజిక భద్రతను విస్తరించడానికి ఇప్పటికే ఉన్న 29 చట్టాలను మొత్తం ఏకీకృతం చేసి నవంబర్ 21, 2025న 4 కొత్త కార్మిక కోడ్లుగా తీసుకొచ్చిందండి. వాటిలో కీలక మార్పులు ఏంటంటే క్రాస్ సెక్టోరల్ మోడర్నైజేషన్ ఆటోమేషన్ అనేది ఉందండి. డిజిటల్ కాంప్లైన్స్ సింగిల్ ఇంటర్ఫేస్ ఈ కొత్త కోడ్ల ప్రకారం ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్, ఒకే రిటర్న్ ను ప్రవేశపెట్టాయండి. అలాగే స్వయం చాలిత తనిఖీలు అంటే సెల్ఫ్ మేడ్ ఇన్స్పెక్షన్స్ వీటిలో ఏంటంటే ఇన్స్పెక్టర్ పాత్ర స్థానంలో ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ అని పెట్టారండి. ఇన్స్పెక్టర్ రాజుని తగ్గించడం జరిగింది. సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఇన్స్పెక్షన్ ని ప్రోత్సహించడానికి ఈ పథకాలు తీసుకురావడానికి జరిగిందండి. నేరరహితం చేయడానికి ఏదైతే ఉందో ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష స్థానంలో
ద్రవ్య జరిమానాలు అంటే ఏదైతే ఉందో ఫైన్స్ ని పెట్టి అందరినీ సహకారంతో మంచి సమ్మతి వాతావరణాన్ని ప్రోత్సహించడానికి తీసుకురావడం జరిగిందండి. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా నమోదైన అసంఘటిత కార్మికులకు కూడా నేరుగా ప్రయోజనం చేర్చేందుకు 14 సామాజిక భద్రతా పథకాలను ఒకే విధానంలో తీసుకొస్తూ ఈ శ్రమ్ పోర్టల్లో ఒక సమగ్ర పరిష్కారంగా తీర్చిదిద్దారండి. అదే డిజిటల్ లేబర్ చౌక్ నవంబర్ 2025లో ప్రారంభించబడిన ఈ వేదిక అసంఘటిత కార్మికుల నియామకాన్ని డిస్ప్లే చేస్తుంది, అంటే అపాయింట్మెంట్ ఇస్తుందండి. వారికి నేరుగా యజమానులతో అనుసంధానించి అధికారిక ఉపాధి అవకాశాలను అంటే ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అఫీషియల్ ఆపర్చునిటీస్ కూడా తెలియజేస్తుంది. రంగాల వారీగా కూడా మార్పులు వచ్చాయండి. సెక్టోరియల్ గా ఎంఎస్ఎంఈ అండ్ తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఏమైంది, ఫ్యాక్టరీ లైసెన్స్ ను 10 నుంచి 20 మందికి విద్యుత్ తో నడిచేటప్పుడు విద్యుత్ లేకుండా నడపడినట్టయితే 20 నుంచి 40 మంది దాకా నిబంధనలు సడలించారండి. అదే విధంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ నిర్ణీత కాల ఉపాధిని కూడా పని నియామక ప్రదేశాల్లో ఎంఎస్ఎంఈలకు శాస్త్రోద్యోగులతో సమానంగా పూర్తి ప్రయోజనాలకు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వారికి కూడా పిఎఫ్, ఈఎస్ఐ వీటిని పెంచుకుంటానికి అనువర్తించడానికి కూడా ఉపయోగపడుతుందండి. నైపుణ్య పునరుద్ధరణ అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా 15 రోజులు సమానమైన వేతనాలను విరాళంగా అందజేస్తుందండి. ఐటీఈఎస్ సేవలను హైబ్రిడ్ పనిచేసే విధానం అది మనం ఆల్రెడీ మాట్లాడుతున్నామండి. గిగ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతున్నాం. నిర్మాణం మరియు వలస కార్మికులకు కూడా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ ద్వారా ఎక్కడ వారు పనిచేస్తున్నట్టయితే ఏ స్టేట్ లో అయినా సరే, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నట్టే వారికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కూడా వారికి వారి సదుపాయాలు మరియు బీమా కూడా అందజేస్తుందని తెలియజేయడం అయిందండి. ఆన్లైన్ ద్వారా సెస్ ను వసూలు చేయడం ఇది ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావడం అయిందండి భవన నిర్మాణ కార్మికులకు. ఈ సెస్ ఇలా తీసుకురావడం వలన ఒకే ఆన్లైన్ వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుతుందండి. కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యం తీసుకున్నట్టయితే స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ కింద సిద్ నేషనల్ కెరీర్ సర్వీసెస్ అన్నది ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా అనుసంధానించబడి దాన్ని కార్మికులు ఎవరైతే నైపుణ్యం పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకుని ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. PMKVY 4.0 ద్వారా ఫ్యూచర్ టాలెంట్ ను కూడా అందించబడే ప్రత్యేక కోర్సును కూడా వారు పొందొచ్చండి. వారికి ఇండస్ట్రీ 4.4 ద్వారా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోమేషన్ సెక్షన్ పై కూడా కేంద్రీకరించబడిన కోర్సును కూడా ఇవ్వడం జరుగుతుందండి. కార్మికుల భద్రత మరియు సంక్షేమం తీసుకున్నట్టయితే వాళ్ళకి వార్షిక ఆరోగ్య తనిఖీలు అంటే యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్ కి అది ఎంప్లాయర్ ద్వారా యజమాని ద్వారా చేయడానికి, ప్రయాణ ప్రమాదాలు నివాసం నుండి ఆఫీస్ కి వచ్చేప్పుడు ఆఫీస్ ని నివాసానికి వెళ్ళేప్పుడు ఏదైనా గాయాలు కానీ ప్రమాదం సంబంధించినట్టయితే వారికి కూడా ఈ ప్రయోజనాలను దీంట్లో ఉండేటట్టుగా వికసిత్ భారత్ @2047 లక్ష్యాన్ని సాధించే విధానంలో ఈ పోర్టల్ ఈశ్రమ్ పోర్టల్ ను అసంఘటిత కార్మికులకు, సంఘటిత కార్మికులకు సాంకేతిక ఆధారిత వ్యవస్థకు కూడా మార్చేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పి మీకు తెలియజేస్తానండి. సరే, ఈనాటి మన కార్యక్రమంలో మీరు పాల్గొని ఈరోజు మేడేకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. మీకు ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంతవరకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ పిఎస్ ఠాగూర్ గారు, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, అజినోమోటో బయోఫార్మా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం నుంచి పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.